DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ భగవానుని వేణుగానం అంటే తెలియని వారుండరు. అలాంటి వేణుగానం శ్రీకృష్ణునికే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుని చేతిలోనికి అసలు పిల్లను గ్రోవి ఎలా వచ్చింది? శ్రీకృష్ణుడు పిల్లను గ్రోవిపై అంత ప్రేమ చూపించడానికి, నిత్యం పిల్లను గ్రోవిని తనతోనే ఉంచుకోవడానికి దానిలో దాగి ఉన్న రహస్యాలేమిటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉద్యానవనంలోకి వెళ్లి ప్రతి మొక్క దగ్గరకు వెళ్లి అవంటే తనకు ఎంతో ప్రేమ అని వాటితో ప్రేమగా పలికేవాడు. అవి కూడా బదులుగా కృష్ణ, మేము కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము అని చెప్పేవి. ఒక రోజున శ్రీకృష్ణుడు చాలా ఆతృతగా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా, కృష్ణ, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది. వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగుతో, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, కానీ దానిని నీవు ఇవ్వటం చాలా కష్టంతో కూడుకున్న పని, అసాధ్యమైనది కూడా అని అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు, కృష్ణ, పర్వాలేదు అడుగు, నేను ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను అని సమాధానమిచ్చింది. వెంటనే కృష్ణుడు, నాకు నీ ప్రాణం కావాలి, నేను నిన్ను నరకాలనుకుంటున్నానని తెలిపాడు. ఆ వెదురు బొంగు, కృష్ణ, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది. కృష్ణుడు ఆ వెదురు బొంగును నరికి దానికి చిల్లులు పెడుతుంటే ఆ బాధను భరించలేక కృష్ణమూర్తి వంక చూసి, నీవే శరణం అంది. చివరకు అది వేణువుగా రూపాంతరం చెందింది. ఆ వేణువును నిరంతరం తన వెంట ఉంచుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆ వేణువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వెంట ఉండడం చూసి గోపికలలో చాలా అసూయ కలిగింది. మేము శ్రీకృష్ణుడితో కొంతకాలమే గడపగలుగుతున్నాము, కానీ నీవు మాత్రం శ్రీకృష్ణునితో సదా ఉండగలుగుతున్నావు. కృష్ణుడు నీతోనే నిద్రపోతున్నాడు, నీతోనే నిద్రలేస్తున్నాడు, రోజంతా నిన్నే చేతిలో ఉంచుకుంటున్నాడు అని గోపికలు వేణువు దగ్గరకు వెళ్లి, నీవు సదా శ్రీకృష్ణునితో ఉండగలుగుతున్నావు, దీనిలో దాగి ఉన్న రహస్యం ఏమిటో చెప్పు అని అడిగాయి. దానికి ఆ పిల్లను గ్రోవి ఇలా సమాధానం చెప్పింది, నేను లోపల అంతా ఖాళీ, అంటే నాకంటూ ఏమీ లేదు, నన్ను నేను పూర్తిగా ఆ ప్రభువుకు సమర్పించుకున్నాను. ప్రభువైన శ్రీకృష్ణుడు తాను ఎప్పుడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. దీనిని పూర్తిగా ఆత్మార్పణం అంటారు. నిజానికి మీరెవరు, నేనెవరు, అంతా భగవంతుని స్వరూపాలమే కదా. అందుచేత భగవంతుని అనుగ్రహం పొందడానికి మనం మనని భగవంతునికి సమర్పించుకోవడం ఒక్కటే మార్గమని పిల్లను గ్రోవి గోపికలతో అన్నది. ఈ మాటలు విన్న గోపికలు ఆత్మార్పణ మాత్రమే జీవిత పరమావధిగా భావించి జీవనం సాగించడం మొదలుపెట్టారు. చూశారు కదా, నిజానికి మనకి ఎప్పుడు ఏం కావాలో మనకంటే బాగా భగవంతునికే తెలుసు. మనల్ని మనం పూర్తిగా భగవంతునికి సమర్పించుకుంటే మనకు ఎప్పుడు ఏం కావాలో భగవంతుడే అనుగ్రహిస్తాడు. భగవంతుని అనుగ్రహం పొందాలి అనంటే మనకున్న ఏకైక మార్గం ఇది ఒక్కటి మాత్రమే. ఇలాంటి మరెన్నో పురాణ ఇతిహాసాలతో, చరిత్రలో దాగి ఉన్న రహస్యాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.